ఫ్రెండ్స్, మన ప్రభాస్ అన్నయ్య అయితే రాజ్యసభ మూవీకి సంబంధించినటువంటి ప్రే రిలీజ్ ఈవెంట్ కి అయితే వచ్చాడు. అయితే మన ప్రభాస్ అన్నయ్యని అందరూ కూడా గుద్దవల్గా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు, అదే విధంగా మన ప్రభాస్ అన్నయ్యకి అసలు ఏమైంది, ఆ ముఖం ఏంది, ఆ ఏషం ఏంది అనేటువంటిది ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఇంకా దరిద్రమైనటువంటి విషయం ఏమిటి అంటే, నిధి అగర్వాల్ పాప ఉంది కదా, ఆమె కూడా ఎందుకు ఈ విధంగా ఇంత ట్రోల్స్ వచ్చినా కూడా ఎందుకు ఈ విధంగా డ్రెస్ వేసుకొని వచ్చింది అనేటువంటి దాని గురించి కూడా ప్రతిదీ కూడా అయితే డిస్కషన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అయితే ముందుగా మన ప్రభాస్ అన్నయ్య 46 సంవత్సరాలు వచ్చినా ఎందుకు ఆ విధంగా అంత ముసలోడిలాగా ఎందుకు అయిపోయాడు అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థమైతే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది హీరోలు ఉన్నారు. బేసిక్ గా మన అల్లు అర్జున్ ఉన్నాడు, అదే విధంగా మన పవన్ కళ్యాణ్ అంకుల్ కూడా ఉన్నాడు, అండ్ ఇక దాని తర్వాత మన మహేష్ బాబు అన్నయ్య కూడా ఉన్నాడు. అలాంటి వాళ్ళు మంచిగా గ్లామర్ గా మంచిగా ఈవెంట్ కు వస్తుంటే, మన ప్రభాస్ అన్నయ్య మాత్రం ఆ ఈవెంట్ లో మాట్లాడుతున్నప్పుడు అయితే నాకైతే అసలు ఏ విధంగా అనిపించిందంటే, తాగి వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ ముఖం కూడా అంకుల్ అయిపోయినట్టు, ముసలోడిలాగా అయిపోయినట్టు. ఒకసారి మీరే ఆ ముఖంని చూడండి ఫ్రెండ్స్, ఎంత దరిద్రంగా ఉందో. ఏదో 50-60 సంవత్సరాలు వచ్చి ముసలోడిలాగా ఇట్లా గెటప్ చేసి ఆయననే సోరోన్ లాగా అన్నట్టయితే వచ్చిండు ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ ముఖాన్ని చూస్తుంటే నాకైతే ఇక ఏమనాలో నాకే అర్థం కాలేదన్నమాట. ఇంత మంచి మంచి పెద్ద హీరోలు బాలకృష్ణ అన్నయ్య, విక్టరీ వెంకటేష్ తాతయ్య, అదే విధంగా అఫ్ కోర్స్ చిరంజీవి తాతయ్య, వాళ్ళ అసొంటిది ఏదైనా ఫంక్షన్ ఈవెంట్ కి వచ్చినప్పుడు మంచిగా తయారయ్యి అసలు ఏజ్ కనబడకుండా అయితే ఫంక్షన్ కి వచ్చి అయితే మాట్లాడతారు ఫ్రెండ్స్. కానీ మన ప్రభాస్ అన్నయ్య అయితే ఆ కుంటినట్టు నడిచేటువంటి విధానమైన, అదే విధంగా ముఖంలో అసలు కళ లేనిటువంటి ఫేస్ లేనిటువంటి ముఖమైన, అదే విధంగా ఒకప్పుడు మన ప్రభాస్ అన్నయ్య ఏ విధంగా ఉండేవాడు ఫ్రెండ్స్ ఛత్రపతి సినిమాలో, అదే విధంగా మున్నా సినిమాలో. అప్పుడు అంత మంచిగా ఉండేటువంటి వ్యక్తి అసలు ఎందుకు ఈ విధంగా ఇంత చండాలమైనటువంటి ముఖం తోటి ఎందుకు ఈ విధంగా ఇలా తయారయ్యాడు అనేటువంటిది నాకైతే ఏం అర్థమైతే లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఆ బిగ్ కూడా ఒకసారి మీరే చూడండి, మన ప్రభాస్ అన్నయ్యకి బట్టతల ఉంది అన్నట్టయితే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ వాళ్ళైతే చెప్పుకుంటూ అయితే వస్తున్నారు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు అయితే చెప్పుకుంటూ అయితే వచ్చారు. ఆ విగ్ కూడా అస్సలు సెట్టే కాలేదు ఫ్రెండ్స్ మన ప్రభాస్ అన్నయ్యకైతే. అండ్ ఇక మన ప్రభాస్ అన్నయ్యనే ఈ విధంగా ఇంత దళిద్రంగా ఫేస్ తోటి వచ్చాడు అంటే నాకైతే జీర్ణించుకోలేను ఫ్రెండ్స్. నేనే కాదు, ప్రతి ప్రభాస్ ఫ్యాన్ అందరూ కూడా ఈ విధంగానే అంటున్నారు. అండ్ ఇక ఇంకా దళిద్రమైనటువంటి విషయం ఏమిటి అంటే, మన నిధి అగర్వాల్ పాప శివాజీ అన్నయ్య గురించి మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఆయన ఎంత మంచిగా ఎంత మంచి మాటలు చెప్పాడు. ఆయననే కాదు, జనాలు కూడా చాలా మంది అయితే ఈ విధంగా అన్నారు. మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వస్తే ఆడియో ఈవెంట్లకి అందరూ కూడా మంచిగా పూజిస్తారు, మంచిగా మీ మీద బట్టలు మంచిగా వేసుకున్నారు అని చెప్పి మంచిగా అభిమానం ఉంటుంది. కానీ మీరు ఈ విధంగా బరి తెగించిన వాళ్ళలాగా ఎందుకు ఈ విధంగా సన్లు కనబడేటువంటి బట్టలు వేసుకొని వచ్చారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నెటిజన్స్ అయితే మండి పడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళ మీద. అయితే మీకేమనిపించింది అసలు ఈ వీడియో పైన, ఈ ఎంటైర్ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది డెఫినెట్లీ నాకు కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి జెన్యూన్ వీడియోలు మంచి మంచి కంటెంట్ మీ వరకు అయితే తెచ్చి అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. మరి ఉంటా ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.